ఇప్పుడు ఇంతకీ అమ్మవారిని పూజిస్తే ఏమొస్తుంది అంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది మహర్షులు చెప్పింది ఏమిటంటే, అమ్మవారు లలితాదేవి యొక్క అహం అనే స్ఫురణ నుంచి పుట్టారట. అంటే లలితాదేవి యొక్క నేను అనే స్ఫురణ ఎవరో అదే వారాహిదేవి. అందువల్ల మనలో అహంకారం ఉందనుకోండి, కొన్నిసార్లు చూడండి, అహంకారం ఉంటే ఒళ్ళు తెలియదు, చిన్న ఉండదు, పెద్ద ఉండదు, ఎవరు పడితే వాళ్ళని ఎంత వస్తే అంత మాట్లాడతాం. అది ఒక బలహీనత కింద అయిపోయి అయ్యో తగ్గించుకోవాలి అని ఎప్పుడైనా పశ్చాత్తాపం కలిగింది అనుకోండి, వారాహి అమ్మవారిని పూజించండి, వెంటనే అహంకారం తీసేస్తుంది అమ్మవారు. ఆ తరువాత కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళు, భూ సంబంధమైన తగాదాలు, కోర్టు కేసులు, లేకపోతే ఎవరో మా స్థలం ఆక్రమించేశారండి, మేమేం చేయాలి, వాళ్ళకి డబ్బులు ఇచ్చాం వెనక్కి ఇవ్వట్లేదండి, అలా మన శక్తికి మించిన పనులు ఉంటాయి. అప్పుడు అమ్మవారిని పూజించుకోండి, అమ్మవారు ఆ సమస్యని పరిష్కరిస్తారు. ఎందుకంటే భూమిని ఉద్ధరించిన వరాహస్వామి యొక్క శక్తి వారాహిదేవి. భూ సంబంధమైన సమస్యలన్నీ తీరుస్తుంది అమ్మవారు.